ఇక కర్నూలులో ఉపాధ్యాయులు మెగా డిఎస్సి ఆత్మ గౌరవ ర్యాలీ నిర్వహించారు. తమ ఉద్యోగాలపై వైసీపీ దుష్ప్రచారం చేస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. తాము కష్టపడి ఉద్యోగాలు సాధించామని తేల్చి చెప్పారు. మెగా డిఎస్సిపై వైసీపీ తప్పుడు ప్రచారం చేస్తోంది అంటూ ఉమ్మడి కర్నూలు, కడప, అనంతపురం జిల్లాల ఉపాధ్యాయులు భారీ నిరసన కార్యక్రమం చేపట్టారు. 3 జిల్లాల నుంచి కర్నూలుకు చేరుకున్న టీచర్లు ఆత్మగౌరవ ప్రదర్శన పేరుతో కదం తొక్కారు. కొండారెడ్డి బురుజు నుంచి జిల్లా పరిషత్ కార్యాలయం వరకు ర్యాలీ నిర్వహించారు. కొండారెడ్డి బురుజెక్కి నిరసన తెలిపారు. వైసీపీకి వ్యతిరేకంగా నినాదాలతో హోరెత్తించారు. ఉపాధ్యాయ నియామకాలపై కుట్రలు తగవంటూ ప్లకార్డులు ప్రదర్శించారు. పిల్లలకు పాఠాలు చెప్పడమే కాదు, తమపై కుట్రలు చేస్తే గుణపాఠం కూడా చెప్తామంటూ హెచ్చరించారు. ఒక్కసారిగా టీచర్లంతా రోడ్డుపైకి రావడంతో కర్నూలు రహదారులు కిక్కిరిసిపోయాయి. వైసీపీ పదే పదే తమపై తప్పుడు ఆరోపణలు చేస్తోందని టీచర్లు ఆవేదన వ్యక్తం చేశారు. తమతో రాజకీయాలు తగవంటూ హితవు పలికారు. మెగా డిఎస్సి నియామకాలపై కుట్రలు చేసిన వారికి బుద్ధి చెబుతామని హెచ్చరించారు. అసలు ముందు చాలా షేమ్. అసలు ముందు 5 సంవత్సరాల పాలనా కాలంలో ఎన్ని డిఎస్సీలు నిర్వహించారండి మీరు? ఒక్కటన్నా నిర్వహించారా? ఒక్క జాబ్ అన్నా ఇచ్చారా? అసలు ముందు ఇవ్వకపోను ఇచ్చిన వాళ్ళ మీద బురద చల్లడం. ఆయన ఏదో వచ్చాడు 16,347 మందికి కుటుంబాలకి ఆయన గొప్ప వరాన్ని ఇస్తే దీన్ని దగా డిఎస్సి అంటారా? ఇది దగా డిఎస్సినా? ఈ డిఎస్సి దగా డిఎస్సి కాదు. దగా డిఎస్సి అంటే మెగా డిఎస్సిలో సెలెక్ట్ అయిన ప్రతి ఒక్క ఆడవాళ్ళు, మగవాళ్ళు ప్రతి ఒక్కరు యుద్ధానికి వస్తారు. సో ఇది దగా డిఎస్సి కానే కాదు, మెగా డిఎస్సి. ప్రతి ఒక్క నిరుద్యోగి కష్టపడి చదివి ఉద్యోగాలు సాధిస్తే వైసీపీ అసత్య ఆరోపణలు చేస్తోందని టీచర్లు మండిపడ్డారు. జెన్జీ పేరుతో కావాలని దీక్షలు చేస్తున్నారని, వాటిలో అన్యాయం జరిగిన వారు ఒక్కరూ లేరన్నారు. గత ప్రభుత్వంలో ఒక్క డిఎస్సి ప్రకటన రాక నిరుద్యోగులు ఇబ్బందులు పడ్డారన్నారు. చేస్తున్న ఆరోపణ సార్, మేము ఎంతో రాత్రిలో నిద్ర మెలుకొని కష్టపడి చదివి మేము ఉద్యోగం సంపాదించుకుంటే చివరికి వాళ్ళు చేసిన స్టేట్మెంట్లు అక్రమాల ద్వారా, డబ్బుల ద్వారా కొనే ఉంటారు. చరిత్రలో ఇటువంటి మాటలు ఎప్పుడు వినలేదు సార్. ఇప్పుడు ఇంతవరకు నేను పుట్టినప్పటి నుంచి ఎప్పుడు వినలేదు సార్. టీచర్ జాబ్ అంటే ఎంతో పవిత్రమైన జాబ్ సార్. ఇది దీనిపైన వ్యాఖ్యలు చేయడం అది వాళ్ళకే మంచిది కాదు సార్. ఇది వాళ్ళకే మంచిది కాదు. ఇంకోటి సార్, గత ప్రభుత్వంలో దాదాపు 5 ఏళ్ల నుంచి ఒక డిఎస్సి నోటిఫికేషన్ వదలలేదు సార్. ఒక 5 సంవత్సరాల నుంచి నోటిఫికేషన్ వదలడం మా యొక్క ఏజ్ సార్. మా ఏజ్ వచ్చేసి ఎంత ఏజ్ పరంగా అంత ఏజ్ పరంగా సార్. అది వాళ్ళు గ్రహించలేదు ఫస్ట్. కూటమి ప్రభుత్వం డిఎస్సి ఉద్యోగాలు ఇవ్వడాన్ని వైసీపీ ఓర్వలేకపోతోందని మంత్రి నారాయణ మండిపడ్డారు. 16,000 మందికి ఉపాధ్యాయ పోస్టులు ఇచ్చినందుకు లోకేష్ రాజీనామా చేయాలా అని ప్రశ్నించారు. దేనికి రిజైన్ చేయాలంటే 16,000 మందికి ఉద్యోగాలు ఇచ్చినందుగా 16,000 మంది టీచర్లకి ఉద్యోగాలు ఇస్తే 16,000 కుటుంబాలు ఎంతో ఆనందంగా ఉన్నారు. వాళ్ళ ఆనందాన్ని చూడలేక ఈరోజు వైసీపీ వాళ్ళు, అంతేకాదు యాక్చువల్గా వాళ్ళు 5 సంవత్సరాల్లో ఒక జాబ్ అంటే ఇవ్వాల. ఈ ప్రభుత్వం రాగానే వెంటనే యువ నాయకుడు లోకేష్ అనేక కోర్టు ఇష్యూలు ఉంటే వాటన్నిటిని సున్నితంగా సాల్వ్ చేసి సున్నితంగా మళ్ళా ప్రాబ్లమ్స్ రాకుండా ఇచ్చారు. వాళ్ళ ఆనందాన్ని వీళ్ళు చూడలేకపోతున్నారు. అంతేకాదు త్వరలో జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేయబోతున్నారు. దాంట్లో నేను కూడా మంత్రి నా సబ్ కమిటీలో అంతా కంప్లీట్ అయిపోయింది. మెగా డిఎస్సిని ఆపడానికి 240 కేసులు వేశారని, కోర్టు మొట్టికాయలు వేసినా వైసీపీ తీరు మారడం లేదని ఎమ్మెల్యే బొండ ఉమామహేశ్వరరావు ఆగ్రహం వ్యక్తం చేశారు. రాజకీయ ముసుగులో యువతను రెచ్చగొడుతున్నారని మండిపడ్డారు. డిఎస్సిని ఆపటానికి 240 కేసులు వేశారండి వీళ్ళు హైకోర్టులో. ఇది మెగా డిఎస్సి జరగకూడదు, మెగా డిఎస్సిలో అవకతవకలు అని అనేక ఫాల్స్ ఎవిడెన్స్లు, ఫాల్స్ ఎలిగేషన్స్ పెట్టి కోర్టులో వేస్తే కోర్టు కనీసం విచారణ కూడా విచారించి తీసుకోవాలి. అంటే ప్రైమరీ స్టేజ్లోనే డిస్మిస్ అయిపోయిన కేసులు. రాజకీయ ముసుగులో యువతని రెచ్చగొట్టి కులాల మధ్య చిచ్చు పెట్టి
మతాల మధ్య చిచ్చు పెట్టి విద్యార్థుల్లో ఒక ఆవేశాన్ని రగిలిచ్చి దాన్ని రాజకీయంగా ఉపయోగించుకోవడానికి విద్యార్థులను వాడుకోవడానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కుట్ర. మొత్తానికి డిఎస్సిపై వైసీపీ కుట్రల్ని ప్రజలే తిప్పికొట్టారని, అందుకు కర్నూలులో టీచర్ల ఆందోళనే నిదర్శనమని కూటమి నేతలు అంటున్నారు.